ప్రభుత్వాన్ని కుదిపేసిన అంశం ఇటు లేడీ డాన్ అరుణ, రౌడీ షీటర్ శ్రీకాంత్ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని కుదిపేసిందని చెప్పవచ్చు. వీరి నేర సామ్రాజ్యం శ్రీకాంత్కి సంబంధించిన పెరోల్ వ్యవహారంలో బయటకు వచ్చింది. పెరోల్ వ్యవహారంలో బయట వచ్చిన తర్వాత మొత్తం కూడా రాష్ట్రాన్ని కుదిపేసిన నేపథ్యంలో ఒక బిల్డర్ పైన హత్యాయత్నం కేసు నమోదు కావడంతో అరుణాన్ని ఇప్పటికే అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించారు. సెంట్రల్ జైలుకి పంపించిన తర్వాత ఆమెకి 14 రోజులు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత ఇప్పుడు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ 3 రోజుల పాటు ఇక్కడ పోలీస్ కస్టడీకి అనుమతించారు. ఈ రోజు నుంచి అంటే 28, 29, 30 3 రోజుల పాటు అరుణను పోలీసులు విచారించనున్నారు. ఈ విచారించిన నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అనేక సమాచారం కూడా సేకరించి పెట్టినారు. ఈమె ఇప్పటికే ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీస్ శాఖలోని అనేక మందితో కావచ్చు, ప్రభుత్వ అధికారులతో కావచ్చు, వీళ్ళందరితో కూడా మొత్తం మీద గత 2-3 సంవత్సరాలకు కాల్ డేటాస్ కావచ్చు, మిగతా అన్ని కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో పోలీసులు మాకు కీలక విషయం బయటికి తీయాల్సి ఉంటుంది. అరుణ సమక్షంలోనే అదేంటంటే ఏదైతే సీజ్ చేశారో 2 సెల్ ఫోన్లు, 4 సిమ్ కార్డులు సీజ్ చేశారో అరుణని అరెస్ట్ చేసినప్పుడు ఈ సెల్ ఫోన్లో ఏముందని చెప్పి ఆమె సమక్షంలోనే మొత్తం కూడా ఓపెన్ చేయనున్నారు. ముఖ్యం కూడా కోర్టు అనుమతులతో ఒక మహిళ కాబట్టి ఆమె సెల్ ఫోన్లో ఏం సమాచారం ఉందో ఈ 3 రోజులు పోలీస్ కస్టడీలో మొత్తం విచారించున్నారు. ఇప్పటికే కోవూరుకు సంబంధించిన హౌస్ అధికారి స్టేషన్ SHO ఎవరున్నారో ఆయన ఇప్పటికే ఏదైతే అరుణని పోలీస్ కస్టడీకి తీసుకోవాలో అవన్నీ కూడా పూర్తి చేశామని చెప్పారు. 3 రోజుల పాటు ఉదయం 8 నుంచి సాయంకాలం 6 గంటల వరకు కోవూరు పోలీస్ స్టేషన్లో అరుణను విచారించనున్నారు. దీనికి సంబంధించి మరొక కీలక విషయాలు కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర DGP హరీష్ కుమార్ గుప్తా రాష్ట్ర వ్యాప్తంగా IPSలతో సమావేశంగా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలకు సంబంధించిన జిల్లాల ఎస్పీలతో నేరుగా మాట్లాడున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే పోలీసులు డేటా సేకరించినారో డేటా అంతా కూడా తనకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు మనకు ఒక సమాచారం తెలుస్తుంది. సో హరీష్ కుమార్ గుప్తా నేరుగా రంగంలో దిగారు కాబట్టి ఈరోజు 3 రోజుల పోలీస్ కస్టడీ అరుణ ఉంది కాబట్టి ఎటువంటి విషయాలు బయటకు వస్తాయని చెప్పి తెలియాల్సి ఉంది. దీంట్లో ప్రధానం కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఈమెకి రికమెండేషన్ చేస్తున్నారు కాబట్టి ఇటు ఏదైతే పోలీసులు ఈ 3 రోజులు విచారించి అనేక కీలక విషయాలు బయట తీసే అవకాశం ఉంది. దీంట్లో కన్నా కూటమికి సంబంధించిన వారు లేదంటే ప్రజాప్రతినిధులు అధికారంలో ఉన్న వారి పేర్లు బయటికి తీసుకొస్తారా లేకుంటే వాటిని మాత్రం అలాగే ఉంచి పెడతారా? ఇప్పటికే ఆమెకు వైసీపీతో సంబంధం అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు అయితే బయట వచ్చే అవకాశం ఉంది. టీడీపీ నేతలకు సంబంధించి కొంత తొక్కిపెట్టే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అరుణ నేర సామ్రాజ్యాలు ఇప్పటికే సుమారు 7 నుంచి 8 కేసులు నమోదైనాయి. అనేక చోట్ల ఆర్థిక వ్యవహారాల కేసు కావచ్చు, మర్డర్ కేసులు కావచ్చు, అలాగే గంజాయి, ఎర్రచందనం ఎన్ని కేసులు కూడా ఇప్పటికే పోలీసులు దానికి సంబంధించిన సమాచారం సేకరించారు. గత 2 ఏళ్లుగా అరుణ మాట్లాడిన కాల్ లిస్టులంతా కూడా తమ చేతిలో పెట్టుకున్నారు. అరుణను కస్టడీ సమయంలో విచారించే సమయంలో ఆమె ఏదైనా అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా ఇదిగో నువ్వు ఇది చేసావని చెప్పి చూపించేందుకు ప్రూఫ్లు కూడా దగ్గర పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలో అరుణ ప్రతి సమాచారాన్ని కూడా అంటే ఇతరులతో హనీ ట్రాప్ లాగానే అందరిలో కూడా ముగ్గులోకి దించింది. అందరి రహస్యాలు కూడా తన గుప్పిట్లో పెట్టుకుందని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో ఆమె ఫోన్లో ప్రతిదీ కూడా నిక్షిప్తం అయిపోయిందని చెప్పి ఒక సమాచారం ఉంది. అంటే ఎవరితో ఉన్నా కూడా ఆమె బ్లాక్మెయిల్ చేసేందుకు కానీ తన కార్యకలాపాలు నెరవేర్చుకునేందుకు కానీ ప్రతి విషయాన్ని ప్రతి వ్యక్తిని కూడా కలిసినప్పుడు అలా ఫోటోలు తీసుకునేది, అలాగే హనీ ట్రాప్ క్రమంలో కూడా అన్ని వీడియోలు తీసి పెట్టుకునేదని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో అసలు కొన్ని 100,000 వీడియోలు ఆమె ఫోన్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె అక్కడ ఫోన్లో లేకపోతే అవన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టిందంటే ఏదైనా పెన్ డ్రైవ్లో ఉందా, హార్డ్ డిస్క్లో ఉందా, ల్యాప్టాప్లో ఉందా కూడా విచారిస్తారు. ఇప్పటికే అరుణ కారును కూడా సీజ్ చేశారు. అలాగే ఆమె అపార్ట్మెంట్ కూడా ఉంది. ఆమె అపార్ట్మెంట్తో పాటు అనేక డెన్లు ఉన్నాయి. నెల్లూరులోని వెంకటేశ్వరంలో ఆమె సుమారు టిట్కో గృహాలు 3-4 గృహాలు అద్దెకి తీసుకుంది. ఇక్కడ నుంచే గంజాయిని మొత్తం ఆపరేట్ చేసిందని చెప్పి చెప్పవచ్చు. మనకు కొన్ని వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే వెంకటేశ్వరం టిట్కో హౌసుల్లో వాళ్ళంతా కూడా అరుణకు సంబంధించిన బ్యాచ్ అంతా కూడా మందు తాగి చిందులు వేస్తూ మహిళలు ఇటు పురుషులు అందరూ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు కూడా బయట వచ్చాయి. బీఆర్కే న్యూస్లో కూడా చూపించడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ 3 రోజుల కస్టడీ 28, 29, 30 ఈ రోజు మొదలు కాబోతుంది కాబట్టి మొదట కూడా ఆమెను తీసుకొచ్చి ప్రాథమికంగా ఆమెకు ఆరోగ్య పరీక్షల్లో అనంతరం కూడా ఈమెను విచారించే అవకాశం ఉంది. సో ఈ విచారణలో నిజాలన్నీ కూడా బయటికి తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చాలా కాన్ఫిడెన్షియల్గా ఇప్పటికే సీఎం దాన్ని మానిటర్ చేస్తున్నారు. అరుణ వ్యవహారంలో మొత్తం కూడా హోంమంత్రికి షాక్ తగిలింది కాబట్టి అసలు హోంమంత్రికి ఆ పదవి కూడా ఊడిపోతుందని చెప్పి ఊహాగానాలు నెలకొన్నాయి. ఎందుకంటే అరుణ ఏది శ్రీకాంత్ పెరోల్ సమయంలో అరుణ ఏదైతే అనిత సంతకం కూడా చేసింది కాబట్టి ఆమె పదవికే ముప్పు వచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద చూసుకుంటే గత 6 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా కొన్ని 10ల సంఖ్యలో సుపారీ మర్డర్లు కావచ్చు, 10ల సంఖ్యలో నేరాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా అరుణ పాత్ర ఎంత ఉందని చెప్పి మొత్తం కూడా పోలీసులు బయట తీసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాగర్.